అలానే చేసావు. సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది కోడి పందాలు. అది ఒక భాగం మాత్రమే. దానికంటే మించి గోదావరిలో చాలా కనిపిస్తాయి. అక్కడ బోటుకు సంబంధించినటువంటి పోటీలు కనిపిస్తాయి, అంటే పడవ పందాలు. దాంతోపాటు పిండి వంటలకు సంబంధించినటువంటి పోటీలు, ముగ్గుల పోటీలు, ఇలా రకరకాలుగా గేమ్స్, కబడ్డీ పోటీలు, గ్రామీణ క్రీడలకు సంబంధించినటువంటి పోటీలు అనేకం కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు హెలికాప్టర్ విజిట్ కూడా చేయొచ్చు. ఈ హెలికాప్టర్ విజిట్ చేసేటువంటి వెసులుబాటును కూడా అక్కడ కల్పించారు. ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. కాకపోతే కోడి పందాల మీద అందరూ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు. మొత్తం సంక్రాంతి సంబరాల్లో కోడి పందెం అనేది ఒక భాగం అంతే. దానికంటే మించి చాలా అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, మనకు సంస్కృతికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. దాంట్లో భీమవరం ముందుంటుంది. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ అంటే ఒక ఫేమస్. దాంట్లో కూడా భీమవరం అంటే ఇంకా హైలైట్. అందుకే రఘురామకృష్ణరాజు గారి ఫోటో పెట్టాను. యాక్చువల్గా డిప్యూటీ స్పీకర్ అయినప్పటికీ ఫోటో ఎందుకు పెట్టామంటే సంక్రాంతి అనగానే రఘురామకృష్ణరాజు గారు గుర్తొస్తారు. కారణం ఏంటంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా అప్పటి నుంచే కోడి పందాల్లో కోడిని పట్టుకొని ఆయన కనిపించేవాళ్ళు. కానీ ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు కాబట్టి అంత యాక్టివ్గా కనిపించట్లేదు. ఎందుకంటే కొన్ని పరిధులు ఉంటాయి, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నారు కాబట్టి కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధుల్లో ఆయన సంక్రాంతి సంబరాలను జరుపుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ కూడా సంక్రాంతి సంబరాల్లో ఆయన పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. గతంలో డైరెక్ట్గా ఆయనే ఒక కోడిని పట్టుకొని ఫోటోలు తీయించుకొని ఇన్స్టాగ్రామ్లోని సోషల్ మీడియాలో అలా వచ్చాయి ఫోటోలు. కానీ ఇప్పుడు ఆయనకు అంత స్వేచ్ఛ ఉండకపోవచ్చు, రాజ్యాంగ పదవిలో ఉన్నారు కాబట్టి. సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది ఆయనే కాబట్టి ఆయన ఫోటో అక్కడ మనం చూపించడం జరిగింది. అయితే ఈసారి సంక్రాంతి సంబరాల్లో హెలి విజిట్ అనేది హైలైట్. అలాగే బరులకు సంబంధించి ఇంతకుముందు ఓపెన్గా ఓపెన్ బరులు ఉండే కాకపోతే టెంట్లు వేసేవాళ్ళు. కానీ ఈసారి టెంట్లు వేయటంతో పాటు టెంట్లు లోపల ఏసీలు కూడా బిగించారు. అంటే ఒక సినిమా థియేటర్ యాంబియన్స్ ఉండేలాగా అలాంటివి ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా మీడియాలో వస్తున్నాయి. మరోవైపు హైకోర్టు మాత్రం కోడి పందాలని వేయొద్దు, కత్తి కట్టి అని చెప్తున్నారు. కత్తి కట్టి కోడి పందాలు వేయొద్దు అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే జీవహింస అనేది ఉండకూడదు అనేటువంటి యాంగిల్లో చెప్పారు. అయితే చట్టానికి సంస్కృతికి మధ్య ప్రతి సంక్రాంతి సందర్భంగా కూడా సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి కలెక్టర్లకి, ఎస్పీలకి ఆదేశాలు జారీ చేస్తుంది హైకోర్టు. ప్రజలేమో ప్రజాప్రతినిధుల దగ్గరికి వచ్చి మా సంస్కృతి, మా సాంప్రదాయాల పరిస్థితి ఏంటి, పండుగ సందర్భంగా కూడా మేము కోడి పందాలు వేసుకోకూడదా, మేము పొట్టేళ్ళ పందాలు వేసుకోకూడదా అని చెప్పి ఒత్తిడి తీసుకొస్తూ ఉంటారు రాజకీయ నాయకుల మీద. మీకు ఉదాహరణ తీసుకుంటే జల్లికట్టు అనేది సంక్రాంతి సందర్భంగా మన తమిళనాడులో జరుగుతుంది. ఆ జల్లికట్టుని మనం ఆపలేం. ఆ జల్లికట్టు మీద కేంద్ర ప్రభుత్వం దాకా ఈ వివాదం వెళ్ళింది. ఆ సందర్భంగా మా దక్షిణ భారతదేశానికి సంబంధించిన సంస్కృతులు, సాంప్రదాయాల మీద ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి ఆధిపత్యం ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఎందుకు మా సంస్కృతుల మీద వాళ్ళు పెత్తనం చేస్తున్నారు, మా సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం మేము జల్లికట్టు ఎందుకు చేసుకోకూడదు, ఇలాంటివన్నీ కూడా అప్పట్లో వచ్చాయి. ఆ తర్వాత సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. అయినప్పటికీ కూడా జల్లికట్టుని ఆపలేదు. ఇప్పటికి కూడా జల్లికట్టు జరుగుతూనే ఉంటుంది. అంటే అనాదిగా వస్తున్నటువంటి ఆనవాయితీ, అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం, ఇవి నడుస్తూ ఉంటాయి. యాక్చువల్గా సంక్రాంతి అనగానే పశు సంపద అనేది బాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. తొలి రోజు భోగి సందర్భంగా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మన సాంప్రదాయబద్ధంగా. భోగి పళ్ళు అని చెప్పి రేగి పళ్ళు వేసుకొని తలస్నానం చేయటం, ఇవన్నీ ఉంటాయి. ఉదయాన్నే లేవటం, ఉదయాన్నే భోగి మంటలు వేయటం, ఇవన్నీ కూడా భోగి రోజు చేస్తారు. సంక్రాంతి రోజు పిండి వంటలు వీళ్ళంత వరకు ఎక్కువ వండుకోవటం, పెద్దలకి వాటిని సమర్పించడం, ఇవన్నీ సంస్కృతిలో భాగం, సాంప్రదాయాల్లో భాగం. కనుమ రోజు మనం పశు సంపదని అలంకరించడం, ఇవన్నీ కూడా చేస్తుంటాం. ఇదంతా కూడా హరిదాసులు వస్తారు,
అనేక మంది కళాకారులు వస్తారు. ఇవన్నీ కూడా గతంలో చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు అవన్నీ లేవు. ఆ కళలు లేవు. కళాకారులు ఉన్నప్పటికి కూడా ఆ కళల్ని ఇంటి ముందుకు తీసుకొచ్చి హరిదాసులు ఇవాళ ఇంటి ముందుకు వచ్చేటువంటి హరిదాసులే లేరు. అందుకే మిగతా సంస్కృతి సాంప్రదాయాలన్నీ వెనకబడిపోయి కోడి పందాలు అనేవి మనకు కనిపిస్తున్నాయి. ఆ కోడి పందాలు ఏంటి? బెట్టింగ్ కాసుకోవడానికి ఇలా కొంతమంది ప్యాషన్గా వస్తుంటారు. గతంలో గుడివాడలో క్యాసినోస్ ఆడిచ్చారు, కానీ ఇప్పుడు క్యాసినోస్ కాకపోయినా ఆ యాంబియన్స్ వచ్చేలాగా కోడి పందాలకు సంబంధించిన ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి సంబంధించి మనం కొన్ని క్లిప్స్ చూద్దాం. చూడండి, పెద్ద బరికి 3 కోట్ల వరకు ఖర్చు. అంటే వీటిని బర్రెలు అంటారు. కోడి పందాలు వేసేటువంటి వాటిని బర్రెలు అంటారు. ఇక్కడ కోడి పందెం జరుగుతుంది. ఇవన్నీ చైర్స్. బెజవాడలో కోడి పందాల కోసం భారీ హంగులతో సిద్ధం చేసిన ఓ బరి. ఇది బెజవాడలో. దీనికంటే సొఫిస్టికేటెడ్గా, దీనికంటే సౌకర్యవంతంగా గోదావరి జిల్లాలో ఏర్పాటు చేస్తారు. కాకపోతే ఈ ఫోటో వచ్చింది కాబట్టి నేను చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకి జస్ట్ లైక్ మనకి క్రీడల్లో ఏర్పాటు చేస్తారు కదా, బాక్సింగ్లో ఏర్పాటు చేస్తే బాక్సింగ్ పక్కనట్టు కూర్చుంటే ఆ విధంగా ఏర్పాటు చేస్తారు. జిల్లాలో కోడి పందాలకు అంతా రెడీ. కోట్ల ఖర్చుతో 100 బర్రెలు, అతిథుల రూములకు 30 లక్షలు అంటారు. రకరకాల విందు భోజనాలకు 50 లక్షలు, మద్యానికి 20 నుంచి 30 లక్షలు, కేవలం కత్తులకి 5 లక్షల ఖర్చు అంటాం. షామ్యానాలు, సెక్యూరిటీ, బౌన్సర్లు, లైట్లు, ఏసీలు, జనరేటర్లకు లక్షల్లోనే. ఇక కోతాటకు వేలం, అక్కడే గుండాట, బరిని పట్టి పోలీసులకు లక్షల్లో ముడుపులు. సో ఇక పోలీసులు మామూలుగా అయితే హైకోర్టు ఆదేశాల ప్రకారం ఇవన్నీ నివారించాలి, కానీ నివారించే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రజలందరూ కావాలనుకుంటున్నటువంటి దాన్ని నివారించడం అంత ఈజీ అయితే కాదు. ఏం చూడండి, సో నేను చెప్పాను కదా, మన కోడి పందాలే కాదు కదా, కోడి పందాలు మనం చూస్తుంటాం, హైలైట్ అవుతుంటుంది న్యూస్. కానీ ఇక్కడ చూడండి, గోదావరి జిల్లాలో కోనసీమ జిల్లా తాడిపూడిలో హోరాహోరీగా సాగుతున్న జాతీయ స్థాయి డ్రాగన్ పడవ పోటీలు. ఈ పండుగ సందర్భంగా డ్రాగన్ పడవ పోటీలు జరుగుతుంటాయి. హైలెస్ ఆత్రేయపురంలో హోరాహోరీగా డ్రాగన్ పడవ పోటీలు. సర్దార్ కాటన్ గోదావరి ట్రోఫీ ఆత్రేయపురం ఉత్సవం రాష్ట్ర పర్యాటక శాఖ సంయుక్త భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి డ్రాగన్ పడవ పోటీలు సోమవారం ఉత్సాహభరితంగా సాగాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం తాడిపూడి వంతెన నుంచి కిలోమీటర్ పరిధిలో ఈ పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి మొత్తం 22 టీములు పాల్గొన్నాయి. వీటిలో 12 టీములు క్వార్టర్ ఫైనల్స్కు, ఆ తర్వాత 6 టీములు సెమీఫైనల్స్కు చేరుకున్నాయి. మంగళవారం జరిగే సెమీఫైనల్స్లో బండారు టీం, కోనసీమ టీం, పల్నాడు టీం, కర్నూలు టీం, అలెప్పి టీం, ఎర్రకాల్వ టీంలు సెమీఫైనల్స్ తలపడినాయి. ఇందులో ప్రథమ విజేతకు 2 లక్షలు, ద్వితీయ విజేతకు 1,00,000, తృతీయ విజేతకు 50,000 నగదుతో పాటు ట్రోఫీలతో సత్కరించనున్నారు. సో ఇలా ఇక్కడ చూడండి, అంటే ఆంధ్రప్రదేశ్కి సంక్రాంతి సందర్భంగా కేవలం తెలుగు వాళ్ళే కాదు, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు ఇలా అనేక రాష్ట్రాల నుంచి సంక్రాంతి సంబరాలకి వస్తారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, స్కై బోట్ విన్యాసం. ఇక్కడ స్కై బోట్ విన్యాసం, ఇది స్కై బోట్ విన్యాసాలు, పోటీలు, డ్రాగన్ పోటీ, పడవ పోటీలు, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ ఏర్పాటు చేసినటువంటి పోటీలు. ఇలాంటివి అనేక పోటీలు ఉన్నాయి. వీటిలో కొన్ని హైలైట్. ఇక హెలికాప్టర్, కోనసీమకు సంక్రాంతికి హెలికాప్టర్ రైడ్. సో ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా హెలికాప్టర్ రైడ్ వచ్చేసింది. హెలికాప్టర్ సిద్ధంగా ఉంది. హెలికాప్టర్ ప్రయాణానికి మీరు అక్కడ విజిట్ చేయొచ్చు. మొత్తం సంక్రాంతి సంబరాలన్నింటినీ మీరు చూడొచ్చు. నర్సాపురంలో 5,000 మీరు కాదనుకుంటే, 5,000 మీరు కాదనుకుంటే సంక్రాంతికి హెలికాప్టర్ రైడ్ చేయొచ్చు. 5,000 ఇస్తే మీరు హెలికాప్టర్లో రైడ్ చేసేటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. హైదరాబాద్కు చెందిన విహాగ్ సంస్థ పండుగ 3 రోజులు ఈ అవకాశం కల్పిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురంలోని స్వర్ణాంధ్ర కాలేజీలో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. రైడ్లో అంతర్వేది ఆలయం, సాగర్ తీరం, లైట్ హౌసు, అన్న చెల్లెళ్ళ గట్టు, కోనసీమ జిల్లాలోని కొబ్బరి చెట్ల అందాలను వీక్షించవచ్చు. టికెట్ ధర 5,000 కాగా 25 కిలోమీటర్ల మేర 25 నిమిషాల పాటు గగనంలో విహరించవచ్చు. సో కాబట్టి మీరు ఒక 5,000 కాదనుకుంటే 25 నిమిషాల పాటు మీరు 25 ప్రాంతాలని చుట్టేయచ్చు.
సంక్రాంతి అందాలన్నింటినీ కూడా 5,000తోటి మీరు హెలికాప్టర్లో తిరుగుతూ మీరు విహరించవచ్చు. ఈ ఏర్పాట్లు కూడా చేశారు. సో ఇది సంక్రాంతి సందర్భంగా కోడిపందాలే కాదు, అనేకమైనటువంటి ఆనందకరమైన, ఉత్సాహభరితమైన, సంతోషించదగ్గ ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే హెలికాప్టర్ విజిట్లు ఇవన్నీ ఉన్నాయి. మరి మీరు కూడా సంక్రాంతికి వెళ్తున్నారా? వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారంటే కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.